చూస్తున్నారు MF4 టీవీ. తిరుపతి జిల్లా డక్కిలి మండలం మాటుమడుగు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం దేవుడి గుడి నిర్మాణ విషయంలో రెండు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న డక్కిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పి సమస్యను సానుకూలంగా స్టేషన్ వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెప్పడంతో కొంతసేపటికి గొడవ సద్దుమణిగింది. తమ గ్రామంలోని సర్వే నంబర్ 143/5 నందుగల 5.16 సెంట్ల గ్రామనత్వ స్థలంలో గత 10 సంవత్సరాలుగా ఆలయ పూజలు అలాగే భజనలు జరుగుతున్న స్థలంలో పాండురంగ స్వామి ఆలయ ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టదలిచిన తమను స్వలాభం కోసం తమ స్వంత ట్రాక్టర్లు వగైరా పెట్టుకునేందుకు కొంతమంది గుడి నిర్మాణాన్ని భజన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఓ వర్గం వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గ్రామనత్వ స్థలం గ్రామానికి గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలే కానీ కొంతమంది స్వలాభం కోసం ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై గ్రామ యువత ప్రజాభిప్రాయ సేకరణ సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీ సమర్పించుకోగా మండల ఉన్నత అధికారులైన డక్కిలి ఎంపీడీఓ స్థల నిర్ధారణ చేసినప్పటికీ గ్రామ సర్పంచ్ గ్రామ ఎజెండాల పొందుపరిచి స్థల వివాదాన్ని పరిష్కరించడంలో జాప్యం చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇకనైనా ఉన్నత అధికారులు ఈ స్థల వివాదంపై దృష్టి సారించి ఆలయ నిర్మాణానికి శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని కోరారు. పదహారు లింకులు ఉండదు గ్రామకంట. దీన్ని సుష్మితారెడ్డి మేడం 2015లో శుభ్రంగా గొంతులుంటే తీసేసి పూర్తి చేసింది. మేము భజన వేసుకున్నాం, భజన కార్యక్రమాలు చేసాం. ఈ రోజు ధ్వజన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటే వాళ్ళందరూ పోలీసు వాళ్ళు నడిపించి దీన్ని అబ్జెక్షన్ చేసి ఆపుతున్నారు. ఎండిఓ గారికి ఇచ్చాము, ఎస్ఐ గారికి ఎంఏ గారికి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము. అందరూ వచ్చారు, అందరూ ఇచ్చారు. లెటర్ ఇచ్చిన తర్వాత ఈ పొద్దు గ్రామాన్ని పెట్టుకునే సెటిల్మెంట్ పట్టా నికరంగా ఉండదు. ఆ కాగితాల్లో వేరే అబ్బాయి లేడు అంటే సాయంత్రం పెడతాం. మీకు కోర్టులో జరుగుతున్నప్పుడు దాన్ని ఇరు వర్గాలు కోర్టులో ఉన్న దాన్ని ఇరు వర్గాలు ఎవరు వాడకూడదా? చెప్పండి. కోర్టులో జరుగుతున్నప్పుడు దాన్ని ఇరు వర్గాలు వాళ్ళు వేసుకుంటున్నారు, ఏడో మూడు కమ్మన్నారు. అంటే తక్కువ అనేది వాళ్ళు బెరీ మీ సైడ్ నుంచి ఒక ఇద్దరు వెళ్ళి వాళ్ళ సైడ్ నుంచి ఒక ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి ఎస్ఐ గారి ముందర ఆ స్టేషన్ గారు మాట్లాడుతున్నారు. గొడవ అనేది సుష్మితారెడ్డి మేడం యూత్ అంతా కలుసుకొని పూడ్చారు. కాకపోతే ఎవరు మాట్లాడాల. సరే, మీ దగ్గర ఉన్న కాగితాలు మీరు తీసుకురండి. కాదు, చాలా రోజుల విషయం ఉందా లేదా దీని మీద ఆల్రెడీ విషయం ఉంది. ఆ విషయం మీద ఏదో ఒకటి ఈ రోజు ఒక జరిగి ఉంటది. ఆ గొడవ ఉంటేనే కదా మేము వచ్చాము. ఇప్పుడు చెప్తున్నాను, మీ దగ్గర కాగితాలు గారికి ఎస్ఐ గారు పెట్టారు. మా మాట కూడా సిఏ గారు ఎస్ఐ గారు వీరిద్దరు కలిసి ఎంపీడీఓ గారిని పెట్టారు. నాయన పోయి దాని పరిష్కారం చెప్పి ఎంపీడీఓ గారు దాన్ని ఇచ్చి ఎక్కడ ఏ కారణమైనా అదే పంచాయత్ సెక్రటరీ గారు ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ ధ్వజం ఉన్నా లేదా, ఇక్కడ భజన చేస్తున్నారా అనే విషయం తెలుసుకున్నాం.
మొన్న అడిగితే పోతే 3 రోజులు అయిపోయింది ఆల్రెడీ పెట్టాము అన్ని పెట్టాము ఎంపీడీఓ పెట్టి అన్ని పెట్టి లేట ఎందుకని రావట్లేదు ఎందుకని చేయటం లేదు రాజకీయం జరుగుతుంది దేవుడుగా నా సలహా నేను కానిస్టేబుల్ నేను ఎంతవరకు చేయగలుగుతానో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని గొడవ చేసుకోవద్దని నేను చెప్పగలుగుతాను నేను అయిన తర్వాత నేనేం చేయగలుగుతాను ఏదైనా కేసులే మాత్రం కట్టగలను నా ఉద్యోగం ఏంది ఎంతవరకు ఉద్యోగం అంతవరకే నా లిమిట్స్ నేను కాదు నా మీద ఆఫీసులు ఉండాలి ఎస్ఐ పెట్టగలుగుతాడు ఇంగ్లీష్ కూడా కోర్టులో ఉన్న దాన్ని కూడా చెప్తాం సార్ మీరు అది కోర్టులో నుంచి ఒక కాపీ ఉంటది కదా ఏసీ జరుగుతుంది ఆ డాక్యుమెంట్స్ ఎత్తుకోరా ఈ విధంగా ఎందుకు వాళ్ళు వాడుకుంటున్నారో ఏదో చేసి కట్టుకున్నాము కట్టుకున్న తర్వాత ఎందుకు రాయట్లేదు మీరు వచ్చి అంటే వాళ్ళు పొలం తక్కువాలని చెప్పి వాళ్ళని ఎంత చేయొచ్చా చెప్పండి సార్ పేర్లు వద్దు పర్సన్ సార్ 100% ఏంటంటే పొలం అని చెప్పి దబాయించి భయపిస్తున్నారు అనే పేరు వాడబోతారు చెప్తున్నాం కదా నేను చెప్పింది చెప్పను కోర్టులో లేదా ఉండదు కోర్టులో లేదా చెప్పను వాళ్ళని మేము ఈ విధంగా నాటుకుంటున్నాం లేదా సార్ నాటుకుంటున్నాం మళ్ళీ కాగితం నేను చెప్పేది ఎందుకు లేదు వాళ్ళ దగ్గర కాగితాలు తీసుకురమ్మన్నా మిమ్మల్ని తీసుకొని వచ్చి ఆడ పెట్టుకోండి ఎంఆర్ఓ ఆఫీస్ కు అంటున్నాను చెప్పడంలా ఈ ప్రభుత్వం ఏమైతే ఉంది సవాల్ చెప్పుకుంటారు కాదు ఏది మనం చెప్తాము మీరు వచ్చి వాళ్ళకి